అరుంధతి లాంటి అన్ఇమాజినబుల్ సబ్జెక్ట్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కోడి రామకృష్ణ నాగభరణం అనే ట్రైలాంగ్వేజ్ సినిమాని తీశారు. కన్నడలో నిర్మించిన ఈ సినిమాని తెలుగు తమిళ్లో కూడా డబ్ చేశారు. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్గా నటించిన కన్నడ టాప్ యాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మికంగా మరణించడంతో ఈగ లాంటి విజువల్ వండర్ అందించిన మకుటా సాయంతో CGI టెక్నాలజీ వాడి విష్ణువర్ధన్ ఇమేజ్తోనే ఆయన్ని రీక్రియేట్ చేసి సినిమాని కంప్లీట్ చేశారు. ఆ పోర్షన్ అండ్ VFX కంప్లీట్ చేయడానికే దాదాపు 1.5 years పట్టింది. ట్రైలర్ చూస్తే అందరి కష్టం కనిపిస్తుంది. అలాగే అద్భుతం అనదగ్గ విజువల్ ఎఫెక్ట్స్తో కట్టిపడేశారు. ఇక గురుకిరణ్ మ్యూజిక్ సినిమా లెవెల్ని పెంచింది. ముఖ్యంగా శివుడికి సంబంధించిన సీన్స్, రమ్యకి సంబంధించిన సీన్స్లో వండర్ అనదగ్గ గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే గ్రాఫిక్స్ మీద బాగా పట్టున్న కోడి రామకృష్ణకి మంచి కథ దొరికిందని, దాన్ని సరికొత్త టెక్నాలజీతో అద్భుతంగా మలిచి హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడని అనిపిస్తుంది. మురుగదాస్తో మహేష్ బాబు సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి మహేష్ అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. అయితే ఈ ప్రాజెక్టులో అన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాతోనే మహేష్ బాబు తమిళ్లో స్ట్రైట్ ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్ని మరింత పెంచుకోనున్నాడు. అలాగే హిందీలో ఆల్రెడీ మురుగదాస్ బ్రాండ్ వాల్యూ ఉంది. సో అందుకే ఈ సినిమాని హిందీలోకి కూడా